ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కార్యదర్శి ధనంజయ రెడ్డి తెలుగుదేశం పార్టీకి ఆంధ్రజ్యోతికి లీగల్ నోటీసులు ఇచ్చారు. తప్పుడు రాతలకు వారం రోజులుగా క్షమాపణ చెప్పాలని ఆయన లీగల్ నోటీస్ ఇచ్చారు. లేకపోతే పరువు నష్టం దావా వేస్తానని వార్నింగ్ ఇచ్చారు. నిరాధారమైన ఆరోపణలు చేస్తూ తన వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీస్తున్న తెలుగుదేశం పార్టీ ఆంధ్రజ్యోతి దినపత్రికలకు ముఖ్యమంత్రి కార్యదర్శి ఐఏఎస్ అధికారి ధనంజయ రెడ్డి లీగల్ నోటీసులు పంపారు. నిబంధనల ప్రకారం ప్రభుత్వ విధుల్లో పాల్గొంటుంటే రాజకీయ పార్టీ రోజువారీ కార్యకలాపాల్లో మేనిఫెస్టో విడుదల కార్యక్రమంలో పాల్గొన్నానంటూ తప్పుడు కథనం రాసినందుకు ఆంధ్రజ్యోతి ఎండి వేమూరు రాధాకృష్ణకు, ఎడిటర్ శ్రీనివాస్ కు, ఆమోద పబ్లికేషన్స్ కు లాయర్ ద్వారా ఆయన నోటీసు పంపించారు. ఆ తప్పుడు కథనాలను పట్టుకుని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి వర్ల రామయ్య కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయడంతో ఆయనకు కూడా లీగల్ నోటీసు ఇచ్చారు. మేనిఫెస్టో కార్యక్రమంలో తాను పాల్గొనకపోయినా తప్పుడు కథనాలు ప్రచురించారని తెలిపారు. ఇది అంటే టు మేనేజ్ అండ్ మ్యానిపులేట్ ది పెర్సెప్షన్ ఆఫ్ ది ఎలక్షన్ కమిషన్. అంటే ఇంతకు ముందు జుడిషియరీ మీద కూడా ఇటువంటి బాణాలను ఎన్నో వీరు ప్రయోగించారు. పచ్చ మీడియా ప్రయోగించింది, కొంతవరకు సక్సెస్ అయింది. వాటిని తిరగదోడుకోవడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకి వెళ్లాల్సి వచ్చింది, కొన్ని భరించాల్సి వచ్చింది. అంటే పబ్లిక్ పెర్సెప్షన్ మేనేజ్మెంట్ అనేది చంద్రబాబు నాయుడు చాలా ఘనపాటి. ఆయన శిక్షణలో కానీ ఆయన పనుపున ఆయన మద్దతుతో కానీ ఆంధ్రజ్యోతి కూడా అదే చేస్తున్నది, ఈనాడు కూడా అదే చేస్తున్నది, ఇక టీడీపీ ఎలాగో చేస్తుంది. అయితే ఇవేవి లాజికల్ కంక్లూజన్కి వెళ్లకుండా ఆగిపోవడం వల్ల వీరికి పరితెగింపు ఎక్కువైపోయింది. మేనిఫెస్టో కార్యక్రమంలో తాను పాల్గొనకపోయినా తప్పుడు కథనాలు ప్రచురించారని చెప్పారు. మేనిఫెస్టో కార్యక్రమంలో ఆయన పాల్గొలేదని ధనంజయ రెడ్డి గారు చెప్తున్నారు. ఇప్పుడు వీడియో ప్రూఫ్ ఏదైనా చూపించాలి, మరి వీళ్ళు ఏం చూపిస్తారో చూడాలి. ఎంతో నిబద్ధతతో వివిధ హోదాల్లో పనిచేసిన తనకు పరువు నష్టం కలిగించే విధంగా ఎన్నికల్లో లబ్ధి కోసం తప్పుడు కథనాలను ప్రచురిస్తున్నారంటూ నోటీసుల్లో పేర్కొన్నారు. వారం రోజుల్లో బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేకపోతే 5 కోట్లకు కోర్టులో పరువు నష్టం దావా వేయనున్నట్లు తెలిపారు. అంటే ఈ బహిరంగ క్షమాపణ చెప్తారు, వార్తనేమో ఇంత పెద్ద శీర్షికత వేస్తారు, క్షమాపణ ఏమో ఇంత చిన్న సింగిల్ కాలం ఏదో లోపల పేజీలు ఎవరు దృష్టిని ఆకర్షించని విధంగా పాటిస్తారు. ఇది చాలా కాలంగా నడుస్తున్న వ్యవహారం. డాక్టర్ సుబ్రహ్మణ్య స్వామి తిరుమల తిరుపతి దేవస్థానంపై ఆంధ్రజ్యోతి రాసిన కథనాల మీద కోర్టుకు వెళ్లిన విషయం తెలిసిందే. కోర్టుల్లో ఆ విషయం నలుగుతున్నది. సుబ్రహ్మణ్య స్వామి పట్టుబదల విక్రమార్కుల కోర్టులకు వచ్చి ఇది చేస్తున్నారు, తన కేసుని ఆర్గ్యూ చేస్తున్నారు. నువ్వు సుబ్రహ్మణ్య స్వామి లాయరే కాదు కదా అని వాదన పత్రికల్లో చూసాము. అది ఆంధ్రజ్యోతి చేసిన దానికి నిర్వాకానికి ఆయన గట్టి పట్టుదలతోటి లాజికల్ కంక్లూజన్ తీసుకెళ్లాలని చూస్తున్నారు. ఆయన కేసు ఏమవుతుందో చూద్దాం. మరి ఈ కేసు ఏమవుతుందంటే, ఈ కేసు ఏదో నేను చెప్పినట్టుగా చిన్న సింగిల్ కాలంతో మామ అనిపించేస్తారు, కథ ముగిసిపోతుంది. అది ఎవరి దృష్టిని ఆకర్షించదు, వేరే విషయం.